అండి. ఇప్పుడు పేషెంట్ పెయిన్స్‌తో వచ్చింది. 9th మంత్ ప్రెగ్నెన్సీ ప్రైమే. ఫస్ట్ టైం కూడా అంతకుముందు చూసినప్పుడు కూడా స్కాన్‌లో బ్రీచ్ అని వచ్చింది. ఇప్పుడు కూడా బ్రీచ్ అనే ఉంది. పెయిన్స్ వచ్చినప్పుడు అంటే జనరల్‌గా ఇంకా 1 వీక్ 10 డేస్ 1 వీక్ అట్లా ఆగి ప్లాన్ చేసి సిజేరియన్ చేద్దామని చెప్పాను నేను. 9th మంత్ వచ్చిన 10 డేస్ అట్లా అయింది. అది ఈలోపు పెయిన్స్ వస్తున్నాయి పేషెంట్‌కి. పెయిన్స్ వస్తుంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ కలిసి తలస్నానం శుభ్రంగా చేయించేసి ఇంట్లో బాగా పెట్టేసేసి ఫుడ్ అంతా నిండగా తీసుకొచ్చారు. మళ్ళీ ఎప్పుడు తింటుందో ఏంటోనమ్మా అని చెప్పేసి పెట్టేసి తీసుకొచ్చారు. నేను చెప్పాను బ్రీచ్లో ఉంది అని. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు బ్రీచ్లోనే ఉంది. నేనేం చేయాలి ఇప్పుడు? సిజేరియన్ చేయాలంటేనేమో ఫుల్గా పొట్ట ఫుల్గా ఉంది, చేసేది ఏం లేదు. సో స్లోగా కంట్రాక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆగొచ్చు. కానీ సడన్గా మెంబ్రెన్స్ బ్రేక్ అవుతే వాట్ ప్రొలాప్స్ ఇలాంటివి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో మేము ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అవి ఇచ్చేసి కొంత క్యాన్లా పెట్టుకుని రెడీగా ఉన్నాము. ఎప్పుడు పెయిన్స్ ఎక్కువైతే అప్పుడు వెంటనే సిజేరియన్ చేయడానికి. కాకపోతే ఒక 2-3 అవర్స్ ప్రొలాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఎప్పుడు కూడా పెయిన్స్ వచ్చినప్పుడు ఫుల్గా ఫుడ్ పెట్టి మాత్రం తీసుకురామాకండి. ఏదో కొద్దిగా లిక్విడ్ ఇచ్చి తీసుకురండి. ఇప్పుడు ఇది బ్రీచ్ కాకపోయినా కూడా ఒక్కోసారి క్వార్టర్ రౌండ్ అని ఎక్కువ ఉండొచ్చు, ఫెటల్ డిస్ట్రెస్ ఉండొచ్చు. ఇది రాగానే మరి మేము ఏం డెసిషన్ తీసుకుంటాము అనేది దాని మీద డిపెండ్ అవుతుంది కదా. సో సపోజ్ ఏదైనా సిజేరియన్ చేయాల్సి వస్తే చాలా కష్టం అవుతుంది, పేషెంట్ కూడా డేంజర్ అవుతుంది, లైఫ్ రిటర్నింగ్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. సో ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్ మీద తీసుకురండి. పెయిన్స్ వస్తే వెంటనే తీసుకొచ్చేస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ.